ఎన్ఎల్ హాస్పిటల్స్ అత్యుత్తమ వైద్య సేవలు సామాన్యులకు అందుబాటులో. అపార అనుభవం గల వైద్య నిపుణులు డాక్టర్ నాగేంద్ర ప్రసాద్ కులారి, మేనేజింగ్ డైరెక్టర్, గుండె వ్యాధి వైద్య నిపుణులు గారి ఆధ్వర్యంలో కార్డియాలజీ, న్యూరాలజీ, సర్జికల్ గ్యాస్ట్రోఎంట్రాలజీ, ఆర్థోపెడిక్, ప్రసూతి మరియు గైనకాలజీ, పల్మనాలజీ, జనరల్ మెడిసిన్ మరెన్నో పలు విభాగాల వైద్య సేవలు, అత్యాధునిక ఎక్విప్మెంట్ గల ఐసీయూ, ఆపరేషన్ థియేటర్, క్యాథ్ ల్యాబ్, 24/7 ఎమర్జెన్సీ మరియు క్రిటికల్ కేర్, అడ్వాన్స్డ్ మిషనరీ గల ల్యాబ్, సిటీ స్కాన్, ఎక్స్రే, అన్ని కంపెనీల హెల్త్ ఇన్సూరెన్స్ సౌకర్యం కలదు. అందరికీ అందుబాటులో అత్యాధునిక వైద్య సేవలు అతి తక్కువ ఖర్చులో. ఎన్ఎల్ హాస్పిటల్స్, పీవీఆర్ కళ్యాణ మండపం ఎదురుగా, అన్నమయ్య సర్కిల్ దగ్గర, మాగుంట లేఅవుట్, నెల్లూరు. వెల్కమ్ టు సిఎండి న్యూస్. నా పేరు దివ్య. నేటి వార్తా విశేషాలు. అవినీతి నిరోధక శాఖ ఏసీబీ వలకు విద్యుత్ అవినీతి తిమింగలం చిక్కింది. వ్యవసాయ భూమి బోరు కరెంటు కనెక్షన్ కోసం 30,000 డిమాండ్ చేసి 20,000 లంచం తీసుకుంటుండగా జలదంకి ఇన్ఛార్జ్ విద్యుత్ శాఖ అధికారి చంద్రశేఖర్ మరియు లైన్ మ్యాన్ ను ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. ఏసీబీ డీఎస్పీ జీఆర్ఆర్ మోహన్ వివరాల ప్రకారం కావ్లిలో నివాసం ఉంటున్న దివి నరసింహారావు జలదింకి మండలం తిమ్మసముద్రం గ్రామంలో కొంత వ్యవసాయ భూమిని కొనుగోలు చేసి బోర్ను వేయించుకొని కరెంటు కనెక్షన్ కోసం మీ సేవలో రిజిస్టర్ చేసుకున్నాడు. రిజిస్టర్ చేసుకున్న 3-4 నెలలు దాటినా పని జరగకపోవడంతో విద్యుత్ అధికారిని కలవగా ఆ రైతును విద్యుత్ అధికారి చంద్రశేఖర్ బెదిరించి మీ సేవలో రిజిస్టర్ చేయించుకున్న రిజిస్టర్ను క్యాన్సిల్ చేయించి 30,000 లంచంగా ఇవ్వాలని ఏఈ డిమాండ్ చేశాడు. ఇందుకు నరసింహారావు 20,000 ఇవ్వడానికి అంగీకరించాడు. అయితే లంచం ఇవ్వటం ఇష్టం లేని ఆయన ఏసీబీ అధికారులను సంప్రదించగా ఆ ఏసీబీ అధికారులు నరసింహారావు దగ్గర వివరాలు తీసుకున్నారు. ఏఈని రెడ్ హ్యాండెడ్ గా పట్టుకోవడానికి పథకం రచించారు. అధికారులు చెప్పిన ప్రకారం నరసింహారావు మంగళవారం విద్యుత్ కార్యాలయానికి వెళ్లి లంచం డబ్బులు సిద్ధంగా ఉన్నాయి, తీసుకోండి అనగా బయట మా సిబ్బంది ఉన్నాడు, అతనికి ఇవ్వాలని సూచించాడు. నరసింహారావు సిబ్బందికి 20,000 రూపాయలు ఇచ్చాడు. అప్పటికే అక్కడ మాటు వేసి ఉన్న ఏసీబీ అధికారులు ఎలక్ట్రికల్ ఏఈ చంద్రశేఖర్ ను మరో 2 సిబ్బందిని రెడ్ హ్యాండెడ్ గా పట్టుకొని నగదు స్వాధీనం చేసుకున్నారు. అనంతరం ఆ ముగ్గురిని అదుపులోకి తీసుకున్నట్లు వారు తెలిపారు. ట్రాన్స్ఫార్మర్ల మార్పు, విద్యుత్ లైన్లో వేసే విషయంలో విద్యుత్ అధికారి చంద్రశేఖర్ చాలా మంది రైతుల దగ్గర డబ్బులు డిమాండ్ చేసి పీడించేవాడని రైతులు తెలిపారు. ఈ దాడుల్లో సీఐలు శ్రీనివాస్, విజయ్ కుమార్, కిరణ్, ఆంజనేయ రెడ్డి మరియు ఏసీబీ సిబ్బంది పాల్గొన్నారు. సొంత ఊరు తిమ్మ సంవత్సరము, ఉండేది కావల్లో. నేను పొలం కొనుక్కొని అక్కడ బోర్ వేసుకొని విద్యుత్ కనెక్షన్ కోసము దాదాపు 6-7 నెలల నుంచి జరుగుతూనే ఉంటా. సరే ఎన్ని కాదని చెప్పేసి వీళ్ళు 30,000 అడుగుతాం. మీకు 30,000 కాదని 20,000 లాస్ట్కి ఇది వచ్చింది. 20,000 ఇది కాదని చెప్పి కలిగేరులో పోయి మీ సేవలో రిజిస్ట్రేషన్ చేసుకుని వచ్చిన. వచ్చి ఏఈ గారిని కలవడంతో అసలు నువ్వెవరు చేసుకునేదానికి రిజిస్ట్రేషను ముందు మా కాడికి రావాలా, మేం చేయాలా, ముందు సురేష్ అతను పిలిచి ముందు దీన్ని క్యాన్సిల్ చేసి పనుకోండి, దీన్ని ఎట్లా అలో చేస్తే దీన్ని క్యాన్సిల్ చేయండి అని చెప్పి బాగా హార్ష్గా మాట్లాడింది. తర్వాత అశోక్ను ఫాలో అవ్వు అని చెప్పి అశోక్ వచ్చేసి అన్న ఇది సంగతి అని చెప్పింది. చెప్తే నాకు ఇవ్వడం ఇష్టం లేక ఏసీ అధికారిని అప్రోచ్ అయినా. తర్వాత ఇంకా ఎప్పటి నుంచి తిరుగుతున్నావు? చెప్పు. ఏళ్ళ చుట్టూ దాదాపు 15 రోజుల నుంచి జరుగుతుంది. అంతకుముందు 6 నెలల నుంచి తిరిగినా, ఇక్కడికి మాత్రం 15 రోజుల నుంచి 15-20 రోజుల నుంచి. ఏఈ గారు ఎంత డిమాండ్ చేశారు మిమ్మల్ని? 20,000. ఎన్ఎల్ హాస్పిటల్స్ అత్యుత్తమ వైద్య సేవలు సామాన్యులకు అందుబాటులో. అపార అనుభవం గల వైద్య నిపుణులు డాక్టర్ నాగేంద్ర ప్రసాద్ కులారి, మేనేజింగ్ డైరెక్టర్, గుండె వ్యాధి వైద్య నిపుణులు గారి ఆధ్వర్యంలో కార్డియాలజీ, న్యూరాలజీ, సర్జికల్ గ్యాస్ట్రోఎంట్రాలజీ, ఆర్థోపెడిక్, ప్రసూతి మరియు గైనకాలజీ, పల్మనాలజీ, జనరల్ మెడిసిన్ మరెన్నో పలు విభాగాల వైద్య సేవలు, అత్యాధునిక ఎక్విప్మెంట్ గల ఐసీయూ, ఆపరేషన్ థియేటర్, క్యాథ్ ల్యాబ్, 24/7 ఎమర్జెన్సీ మరియు క్రిటికల్ కేర్, అడ్వాన్స్డ్ మిషనరీ గల ల్యాబ్, సిటీ స్కాన్, ఎక్స్రే, అన్ని కంపెనీల హెల్త్ ఇన్సూరెన్స్ సౌకర్యం కలదు. అందరికీ అందుబాటులో అత్యాధునిక వైద్య సేవలు అతి తక్కువ ఖర్చులో. ఎన్ఎల్ హాస్పిటల్స్, పీవీఆర్ కళ్యాణ మండపం ఎదురుగా, అన్నమయ్య సర్కిల్ దగ్గర, మాగుంట లేఅవుట్, నెల్లూరు.